అందరికీ నమస్కారములు. ఈరోజు 5 గ్రాములు సిల్వర్, వెండి ఇదంతా దొంగతనం జరిగింది. మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత 26 మనం కేసు ఎప్పుడు రిజిస్టర్ చేసాము? 24 రిజిస్టర్ చేసాము. అండ్ ఇమీడియట్గా 24 అవర్స్లో మనం కేసు ఛేదించాము. ఈ మల్లారెడ్డి సంగతి చూస్తే ఇతని మీద సుమారు 40 కేసులు ఉన్నాయి. ఈ ముద్దాయిపై గాజువాక పిఎస్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నది. మరి 2024లో కూడా ఇతను ఇంటి దొంగతనం చేశాడు దువాదా లిమిట్స్లో. అప్పుడు కూడా మనం కేసు పెట్టి రిమాండ్ పంపడం జరిగింది. మళ్ళీ ఈసారి దొంగతనం చేస్తే 24 గంటల్లో మనం పట్టుకొని మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశాము. ఈ సందర్భంగా నేను సౌత్ క్రైమ్ సిఐ గారికి, ఈ ఏసీపీ క్రైమ్ ఇన్ఛార్జ్ గారికి అండ్ డీసీపీ క్రైమ్ మ్యామ్కి అండ్ మొత్తం సిబ్బంది, సౌత్ క్రైమ్ సిబ్బందికి సభముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది వచ్చేసి దువాడా క్రైమ్ గ్రేట్ కేస్, ప్రాపర్టీ రికవరీ అండ్ ఈ ఇంప్లిమెంట్స్ ద్వారా వాళ్ళు దొంగతనం చేశారు. నెక్స్ట్ వచ్చేసి రిఫండ్ మేళా చూస్తే మన జిల్లాలో ప్రాపర్టీ అఫెన్సెస్ కాన్స్టాంట్ అవగాహన కార్యక్రమం చేపట్టడం అండ్ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం, డ్రోన్ సర్వేలెన్స్, 2-wheeler పెట్రోలింగ్, ఫుడ్ పెట్రోలింగ్, 4-wheeler పెట్రోలింగ్, పగలు రాత్రి మన క్రైమ్ వింగ్ కృషి చేయడం. దానివల్ల లాస్ట్ 2 yearsలో ఇది లోయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ లాస్ట్ జనవరిలో 31 రోజుల్లో రిపోర్ట్ అయినాయి. మీరు లీస్ట్ చూస్తే ఇంతకుముందు తక్కువ కేసు వచ్చేసి నవంబర్ 2025 70, అది కాకుండా డిసెంబర్ 2025 77, సెప్టెంబర్ 2025 78, అక్టోబర్ 2025 83, మే 2025 84, జూన్ 2025 84, జూలై 2024 97, మిగిలిన ఆల్ మంత్స్లో 100 or more. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ మార్చ్ 2025లో 130, ఇప్పుడు చూస్తే 69, అంటే దాదాపు ప్రాపర్టీ అఫెన్సెస్ 50% తగ్గిపోయింది. సో ఈ మంచి పని చేసిన క్రైమ్ వింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డీసీపీ క్రైమ్స్ మ్యామ్, ఏసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్స్ అండ్ ఆల్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ సభముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈసారి చూస్తే 45 కేసులు డిటెక్ట్ చేసి 76 మంది అఫెండర్స్ని పట్టుకొని 378.02 గ్రామ్ బంగారము, 1 కేజీ దాదాపు 41 గ్రామ్ 42 గ్రామ్ వెండి, క్యాష్ 21,37,200 రూపాయలు, 2 మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ 423, సోనీ కెమెరా లెన్స్ కూడిన సోనీ కెమెరా 1, చికెన్ 25, బ్యాలెట్ బాక్స్ 7, మొత్తం కలిపి ప్రాపర్టీ విలువ వచ్చేసి 1,79,845 రూపాయలు. ఈ మంచి పని చూస్తే మనకు నంబర్ 1 ఎంబీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 16,80,200 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేశారు. తర్వాత గాజువాక కూడా నంబర్ 2 5,37,300 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేశారు. సో మేము అక్కడికి వెళ్దాం.
ఆయన ఏజ్ కూడా 34 ఇయర్స్ ఉంది. ఏజ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏం సార్ ఆయన మోటార్ 10th క్లాస్ పాస్ అయ్యారు. కానీ పాస్ అయిన తర్వాత ఈ ఇంట్లో దొంగతనం వృత్తిగా తీసుకొని ఇలా మన జిల్లా ఇంకా వేరే జిల్లాలో కూడా దొంగతనాలు చేశారు. సో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. మేము ఈరోజు ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎన్సీసీ ఆఫీసర్ విత్ 2 stars. ఐ వెంట్ టు అరుణాచలం స్పెషల్లీ ఫర్ మై డాటర్స్ డాన్స్ ప్రోగ్రామ్. అరుణాచలం నుంచి నేను బ్యాక్ వస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా ఇంటి ఓనర్ నుంచి, మా ఇంటి తాళాలు పగలు కొట్టిస్తున్నాయని. వెంటనే నా ప్రాణం పోయినట్టు అయిపోయింది అనిపించింది సార్. బికాస్ అప్పుడు నా ఇంట్లో బంగారం ఉంది. ఎంత అంటే వాల్యూ ఆఫ్ 55 lakhs మినిమం. సో అంతకుముందు నా మర్దం పెళ్లి కోసం అని చెప్పని నేను ఇంటి బయటకు తీసుకొచ్చి అది యూజ్ చేసి ఇంటిలో పెట్టి ఫ్రైడే కదా సెంటిమెంట్ అని చెప్పి అరుణాచలం బయట ఇమీడియట్లీ వెళ్ళాల్సి వచ్చింది. రిటర్న్ వచ్చేటప్పటికి ఇలా జరిగిందని ఫోన్ కాల్ వచ్చింది. నాకు ఇంకా ఏం హోప్ లేదు, నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. బికాస్ ఆఫ్ ఐఎమ్ హోప్లెస్. ఏడ్ చేశాను అంతే. ఓవర్ నేను అక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చాను. ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు మొత్తం చిందరవందర అయిపోయింది అనమాట. కానీ సమ్ ఆఫ్ ద police officers, those are visited my house at the same kind of pandemic situation, sir. ఎంతమంది అంటే ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు సిపి సార్. ఎంతమంది ఆఫీసర్స్ పంపించారు ఇంటికి అంటే 13 మంది సిఐస్ వచ్చారు, 4 ఎస్ఐలు వచ్చారు, 24 కానిస్టేబుల్స్ అండ్ క్లూస్ టీమ్ అండ్ ఎవ్రీబడి దే కేమ్ టు మై హౌస్ అండ్ సింప్లీ మొత్తం గాజు ఒక మొత్తాన్ని జల్లుడు పట్టేశారు అంతే. నేను సినిమాలో మాత్రమే చూస్తాను ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, కానీ రియల్ గా వాళ్ళు పోలీస్ అంటే ఏంటి, పోలీస్ ఉన్నటువంటి పవర్ ఏంటి మొత్తం ఎంక్వైరీ చేశారు. బట్ ఎక్కడ క్లూ దొరకలేదు. చూశారు 4 months టైం పట్టింది. కానీ నాకు సడన్ గా ఒక కాల్ వచ్చింది. నేను ఆశ వదిలేసుకున్నాను సార్. నాకు ఇంకా ఎప్పటికీ కూడా నా గోల్డ్ నేను తిరిగి అంటే 17 సంవత్సరాల కష్టం ఇది. ఏం చేశారు ఎన్ని రోజులు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఐ క్రైడ్ లాట్. కానీ ఈ రోజు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ఒక రోజు ఫోన్ వచ్చింది గాజువాక సౌత్ సబ్ డివిజన్ నుంచి, క్రైమ్ సౌత్ సబ్ డివిజన్ నుంచి. నాకు సార్ మీ ప్రాపర్టీ మీ దొంగని పట్టుకున్నాం, మీ ప్రాపర్టీ మీకు తిరిగి ఇస్తున్నామని. ఆ రోజు నిజంగా నేను ఎంత హ్యాపీ అంటే భగవంతుడు అంటే ఉన్నాడు భూమి మీద అని చెప్పేసి కాకి యూనిఫామ్ రూపంలో చూపిస్తారు. సిపి సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ఎస్పెషల్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు కరుణ్ శ్రీనివాస్ గారు. ఓకే, he called several officers to my home and especially his team. Okay, Tulsi garu, Rambab garu and Shekhar garu, whoever it is, SI garu, okay, assistant SI sir and constables. And one more thing sir, this is secondary. Crime జరిగింది సెకండరీ. కానీ ఏంటి అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి నాకు ద సేమ్ టైం నాకు ఎంత మోటివేట్ చేస్తారంటే, ఎంత మోరల్ వాల్యూ ఏ టైంలో సరే సార్ నాకు ఇలా ఉంది సార్ ఏమైంది కాల్ చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఎంత మంచిది అంటే నిజంగా పోలీస్ ఆఫీసర్ అంటే నేను మా అన్నయ్యకి మా తమ్ముడికి మా అమ్మ నాన్న ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. బికాస్ ఆఫ్ ఎవరైనా సరే మన మీద సింపతి చూపిస్తారు, కానీ ఎంపతిగా ఎవరు వర్క్ చేయరు. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే వర్క్ చేస్తుంది. దట్స్ వాట్ ఐ వెరీ హ్యాపీ విత్ దిస్ ఈ రోజు. ఎందుకంటే నేను మళ్ళీ ఇది నాకు పునర్జన్మ సార్. చెప్పాలంటే మీరందరూ ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారంటే బికాస్ ఆఫ్ దిస్ కాస్ట్ యూనిఫామ్. We are very thankful to you. This started to come. Sikpal, I am very thankful to you. Actually, there were many posters to Susanu. I am very lucky today. I have seen you, ma'am, and everybody, each and everyone. Those are gathered here. Sir, one more thing. This pandemic situation, no, na kodi affect it, sir. My son is studying 7th standard. My daughter is also studying 8th standard. So just he got affected with the GB syndrome, sir. 6 to 7 lakhs ఖర్చు అయింది విజేత హాస్పిటల్స్ లోనే. Sir, I don't have any money. My friends Shiva Sambishrav garu and one more friend is okay Raj garu. ఒకసారి ఎంత అంటే సార్ ప్లీజ్ మీరు ఏం అవ్వద్దు, మీకేం భయపడద్దు, ఎంత అయినా సరే మేము ప్రొవైడ్ చేస్తాం మీకు. నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారంటే సేమ్ టైం శ్రీనివాస్ గారు సెంట్ డిపార్ట్మెంట్ టు హాస్పిటల్ ఆల్సో. ఈవెన్ ఎలా ఉంది పిల్లలకి ఒకసారి కనుక్కోండి, ఏం జరిగింది, ఎలా ఉంది, హాస్పిటల్కి వచ్చారు. సుజాత గారు మేడం గారు వీళ్ళు తలుపు వేసుకుని ఉండే తాళాన్ని బ్రేక్ చేసి రాత్రిపూట గోల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఈవినింగ్ సాయంత్రం నైట్ టైము గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బీరువా నుంచి ఈ చైన్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం. సిపి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాకు
గాజువాక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సీఏ గారు మాకు అప్పచెప్పారు. ఇప్పుడు మాట్లాడడం రావట్లేదు. చాలా థ్యాంక్స్ గాజువాక పోలీసులు అందరికీ కూడా.